సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ రైతు భరోసా నిధులను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంగారెడ్డి పట్టణ కేంద్రం స్థానిక ఐబీ వద్ద టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జిగ్గారెడ్డి ఆదేశాలనుసారం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక ఐబీ వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్ మాట్లాడుతూ, వానాకాలం పంటల సాగు కోసం రైతు భరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రైతు పండుగ పేరుతో సంబరాలు నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 9 రోజులలో 9,000 కోట్లను రైతు భరోసా నిధుల కింద 70 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు సంగారెడ్డి మండల అధ్యక్షులు బుచ్చిరాములు, ఆర్టీఏ మెంబర్ తాహేర్ అలీ, సందీప్ రెడ్డి, నవత్ నాగరాజు, కుతుబ్, కిరణ్ గౌడ్, సయ్యద్ మొయిజుద్దీన్, నవాజ్, ఆరిఫ్, బాబా హాష్మి, ప్రవీణ్, అడ్డు, మొహమ్మద్ గౌస్ మరియు మండల పట్టణ కేంద్రంలోని రైతులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో పాల్గొన్నారు. अरे वेरों लोग 4 किलो भाई రైతులందరూ కూడా సంతోషంగా వారి వారి ఖాతాలలో రైతు భరోసా పడ్డందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా అన్న మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం. గతంలో మనం చూసినాము, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తొలి సంతకం ఉచిత కరెంటు మీద పెడతా అని ఆ రోజుల్లో అన్నాడు, పెట్టిండు. రైతు పక్షపాతిక ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి 1,49,000 పైచిలకు ఎకరాలకు ఈరోజు మరి సుమారు 9,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఏదైతే జమ చేసినామో మరి కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఎంత కష్టపడి పనిచేస్తుందనేది ఒకసారి రైతులు కూడా గమనించాలి. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా కొన్ని సమస్యల వల్ల ఆలస్యమైనప్పటికీ కూడా 100% అందరికీ రైతులకు తమ తమ ఖాతాలలో రైతు బంధు జమ చేయడం జరిగింది. గత ప్రభుత్వము 10,000 ఇస్తుండే ఎకరాకు, కాంగ్రెస్ ప్రభుత్వం మరి 12,000 రూపాయలు అయితే ఇస్తుందో రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మరి జిల్లా
కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి మేడం గారి ఆదేశానుసారం ఇక్కడ ఐబీ దగ్గర మేము రైతులతో కలిసి బాణాసంచా కాల్చి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోకు పాలాభిషేకం చేయడం జరిగింది. చాలామంది రైతులు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం అని మరోసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రం సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట నిలబెట్టుకుందో, గతం లోపట ఏదైతే రైతు భరోసా ఎలక్షన్ లోపట మాట ఇచ్చిన విధంగా గతంలో 4 నెలల ముందు వేసిండ్రు. ఆ తర్వాత 4 నెలలు కాగానే వెంటనే రైతు భరోసా ఎన్ని ఎకరాలు ఉన్నా సరే వారికి 12,000 చొప్పున, ఎకరానికి 12,000 చొప్పున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మొన్న చెప్పిన వెనుకనే 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఈరోజు జమ చేయడం చాలా శుభసూచకం. వారికి రైతులందరి తరపు నుంచి గిట్ట పాలాభిషేకం చేసుకుంటూ ఇచ్చినటువంటి మాట లోపల ప్రతి దాంట్లో గిట్ట గతం లోపల ఇరిగేషన్ కానీ లేకపోతే డ్రిప్ ఫార్మర్స్కి ఎలాంటిది అంటే రైతులకు ఎలాంటి సబ్సిడీలు లేకుండే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇంతకుముందు ఎట్లయితే పుంజుకుందో అలాగే ఇప్పుడు గిట్ట కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా మళ్ళీ సబ్సిడీలు మొదలు చేసుకొని డ్రిప్ కానీ సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించినటువంటి పంటలకు పంటలకు సంబంధించి తీగ పంటలకు సంబంధించిన పంటల మొక్కల గిట్ట ప్రతి ఒక్కటి సబ్సిడీ మీద డ్రిప్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో మొత్తం ఎంతమంది అయితే రైతులు ఉన్నారో రైతాంగానికి మొత్తం కూడా ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం లోపల రైతు భరోసా ఎకరానికి 12,000 చొప్పున ఈరోజు జమ చేయడం జరిగింది. ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు అనేది కాకుండా పండించే ప్రతి ఒక్క రైతు ఖాతాలోపటికి ఇలా 12,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా ముందంజలో ఈసారి వేయడం, మరి అవి సాగుకు ఖర్చు పెట్టుకునే విధంగా కలుపుకు కానీ లేకపోతే మొక్కల కొనుగోలు సామాగ్రి కొనుగోలుకు సంబంధించినటువంటి విషయం లోపటైతే ఈసారి ముందు రావడం రైతులకు చాలా పట్టలేనంత ఆనందంలో ఉన్నాము. ఒక పండుగ వాతావరణం కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.